విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వరకు నేషనల్ హైవే 16ని 6 వరుసలుగా మార్చేందుకు 10,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. వినడానికి ఇది సుగవార్తే. కాని మన రాజమండ్రి పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో మిగిలిన అన్ని చోట్ల 6 వరుసల రోడ్డు ఉంటే కేవలం మన నగరంలోనే అది 4 వరుసల దగ్గర ఆగిపోతోంది. రాజానగరం నుంచి దివాన్ చెరువు వరకు రోడ్డు వెడల్పు చేస్తారు సరే, మరి ఆ తర్వాత? కాతేరు దగ్గర ఉన్న గామన్ వంతెనను 6 వరుసలుగా మార్చడం అసాధ్యం. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కాలపరిమితి ముగుస్తోంది. ఇప్పటికే భారీ వాహనాలను అక్కడ నిలిపివేశారు. అంటే రేపు వైజాగ్ నుంచి వచ్చే భారీ ట్రాఫిక్కంతా గామన్ బ్రిడ్జ్ దగ్గర ఒక పెద్ద బాటిల్నెక్లా చిక్కుకుపోవాల్సిందేనా? రాజానగరం, దివాన్ చెరువు, కాతేరు ఈ ప్రాంతాలు ఇప్పుడు నగరం వెలుపలలేవు. బైపాస్ అంటే కేవలం రోడ్డు కాదు, అది రాజమండ్రి భవిష్యత్తు. మన విమానాశ్రయానికి కనెక్టివిటీ పెరుగుతుంది, నగరంలో రద్దీ తగ్గుతుంది. ఈ 6 వరుసల ప్రాజెక్టులో రాజమండ్రి బైపాస్ను తప్పనిసరిగా చేర్చాలని మన ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుదాం. సమగ్రమైన ప్రణాళికే మన నగరానికి రక్షణ కవచం.